సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయుమానా, జీవమా యెహోవా దేవుని పావనానా మమ్మును తించుమా. నాయంతరంగము లోవసించు నో సమస్తమా. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు నామ పేరిట వందనాలు నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఒక వాక్య భాగం ద్వారా నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను. లెంటులోని 4వ రోజు ఈ దినపు శుభాకాంక్షలు కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనుస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. ఇది మనకు ఇవ్వబడినటువంటి వాక్య భాగం. టాపిక్ లేక అంశం, దేవుని మహిమలో ఉన్న 7 రంగులు. ధనుస్సును గురించినటువంటి విషయాన్ని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి పుస్తకాల్లో వ్రాయబడి ఉంది. ధనుస్సును మేఘంలో దేవుడు ఉంచినట్టుగా మనకు కనపడుతుంది. అది భూమికి, మానవులకు, జంతువులకు మధ్య ఒక నిబంధనగా దేవుడే దీన్ని ఏర్పాటు చేసినట్టుగా కనపడుతుంది. అసలు ఈ ధనుస్సు ఎక్కడిది? దేవుడు జలప్రళయం ముగిసిన తర్వాత నోవాహుతో ఒక నిబంధన చేశాడు. నోవాహు భార్య, నోవాహు 3 కుమారులు, నోవాహు 3 కోడండ్రు, మొత్తం 8 మంది. అలాగే ఓడలో నుండి వచ్చినటువంటి జీవరాశులన్నిటితో దేవుడు చేసినటువంటి నిబంధన, ఇదిగో నీకు నాకు మధ్య మరలా ఎలాంటి జలప్రళయం రాకుండా ఉండటానికి మేఘములో నా మహిమను ఉంచుతున్నానని ఆయన ఈ ధనుష్యును పెట్టినట్టుగా కనపడుతుంది. అంటే ఈ ధనుష్సు దేవుని యొక్క మహిమ. ఈ మహిమలో 7 రంగులున్నాయి అని మనకు అర్థమవుతుంది. దేవుడంటే వెలుగై ఉన్నాడు. ఆ కాంతిలోనే 7 రంగులున్నాయి. ఆ వెలుగును మనం చూసినప్పుడు తెల్లని దేదీప్యమానమైనటువంటి వెలుగు మనకు కనపడుతుంది. అది తెల్లని కాంతి అయినా అది ఎలాగూ దూసుకుంటూ చీకటిని చంపేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఆ వెలుగు యొక్క ప్రభావం, దాని మహిమ మనకు కనపడుతుంది. విశేషం ఏంటంటే, దేవుడు ఈ ప్రపంచంలో ఎన్నో కలర్స్ ఉంచాడు. ఇది బ్లాక్ అండ్ వైట్తో కూడుకున్నది కాదు. ఇది ఎన్నో రంగులతో కూడుకున్నటువంటి ప్రపంచం. ఈ ప్రపంచంలో ముఖ్యమైనటువంటి కలర్స్ 7 రంగులు. ఆ 7 రంగుల నుండి ఎన్నో రంగులు మనం తయారు చేసుకోవచ్చు అని మనకు అర్థమవుతుంది. ఆదికాండం 9వ అధ్యాయం 13వ వచనం నుంచి మనం 16వ వచనం వరకు చదువుకుందాం రండి. మేఘములో నా ధనుష్యును ఉంచితిని, అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గుర్తుగా నుండును. భూమి పైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనుష్సు మేఘములో కనబడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధన జ్ఞాపకం చేసుకొందును. కనుక సమస్త శరీరులను నాశనం చేయుటకు అలాగూ ప్రవాహముగా నీళ్లు రావు. ఆ ధనుష్సు మేఘములో నుండును. నేను దాన్ని చూచి దేవునికిని భూమి మీదనున్న సమస్త శరీరుల్లో ప్రాణముల ప్రతిదానికిని మధ్యనున్న నిత్య నిబంధన జ్ఞాపకము చేసుకొందును. చూసారా, నోవాహు కాలంలో వచ్చినటువంటి జలప్రళయం, దేవుడు భూమిని తుడిచిపెట్టాలనుకున్నాడు. అలాగే ప్రచండమైనటువంటి వర్షాన్ని కురిపించాడు. ఆకాశపు తూములు విప్పాడు. భూమి నిండా నీళ్లు ఏర్పాటు చేయబడ్డాయి. అప్పుడు నోవాహు
కట్టుకున్నటువంటి ఓడ తప్ప, ఆ ఓడలో ఉన్నటువంటి జీవరాశులు తప్ప, తక్కినటువంటి భూమి మీద ఉన్నటువంటి జీవరాశులు అన్నీ కూడా ఏమైపోయినాయి, మనుషులు కూడా ఏమైపోయారంటే నశించిపోయారు. భూమి తుడిచిపెట్టబడిందని మనకు తెలుసు. భూమి 2 సార్లు తుడిచిపెట్టబడింది. మొట్టమొదట దేవుని యొక్క దూతలు ఈ భూమి మీద నివాసం ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఆ భూమి మీద ఉన్నటువంటి దూతల్లో లూసిఫర్‌లో అధికార వ్యామోహం అనేది కలిగినప్పుడు ఈ భూమిని ఒక్కసారి తుడిచేసినట్టుగా కనపడింది. లూసిఫర్ యొక్క అనుచరుల్ని పైకి పిలిచి దేవుడు భూమికి, ఆకాశమునకు కాకుండా నెట్టివేసినట్టుగా మనకు కనపడుతుంది. అప్పుడే ఈ భూమిని నీళ్లతో నింపేశాడు. అంటే ఒక పర్యాయము ఈ భూమి నీళ్లలో ఉంచబడింది, నీళ్లతో నింపబడింది. మీరు ఆదికాండం 1 అధ్యాయంలోనికి వెళితే అక్కడ వ్రాయబడింది. అగాధ జలములు అని వ్రాయబడింది. భూమి మీద ఉన్నటువంటి అగాధ జలములు. దేవుడు అప్పుడు ఈ భూమిని తేలజేసెను. నీళ్లను వేరు చేసి భూమిని ఆయన తేలజేస్తే అలాగూ ఇప్పుడు మనం ఈ భూమి మీద ఉండగలుగుతున్నాం. అంటే దేవదూతలు చేసినటువంటి పాపం ద్వారా భూమి ఒకసారి నీళ్ల ద్వారా తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పుడు మనుషుల్ని ఆ భూమి మీద ఉంచితే మీరేలండి అయ్యా అని దేవుడు చెప్తే, మనుష్యుడు చేసినటువంటి పాపం వలన, అంటే ఎవరికైతే దేవుడు అప్పగించొద్దన్నాడో ఆ సాతానుడికి అప్పగించినందువలన మనం పాపం చేశాం. అందుకని దేవుడు ఓపిక బట్టి నోవహు కాలంలో తుడిచిపెట్టేశాడు. మరలా ఒకసారి క్లీన్ చేయబడింది భూమి. ఒక క్రొత్త ప్రపంచం ఏర్పడింది. దేవుడు 7 ఆత్మలు కలిగిన వాడని చెప్పాం కదా. ఆ 7 ఆత్మల్లో నుంచి ప్రజ్వలిస్తున్నటువంటి కాంతులవి. దేవుడంటే లైట్, దేవుడంటే వాయిస్. ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన వాక్కై ఉన్నాడు, ఆయన శబ్దమై ఉన్నాడు. కనుక ఆ వెలుగులో ఉన్నటువంటి కాంతులను గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాం మనం. 7 కాంతులు, 7 రంగులు. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 25వ వచనం నుంచి 28వ వచనం వరకు మనం చదువుకుందాం. అవి నిలిచి రెక్కలను వాల్చునప్పుడు వాటి తలలకు పైగానున్న ఆకాశ మండలము వంటి దానిలో నుండి శబ్దము పుట్టెను. వాటి తలలపైనున్న ఆ మండలం పైన నీలకాంతమయమైన సింహాసనం వంటిదొకటి కనబడెను. మరియు ఆ సింహాసనము వంటి దాని మీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉండెను. చుట్టూ దాని లోపట కరుగుచున్న ఇత్తడియు అగ్నియు నున్నట్టు నాకు కనబడెను. నడుం మొదలుకొని దిగువకును ఆయన అగ్ని స్వరూపముగా నాకు కనబడెను. చుట్టూను తేజోమయముగా కనబడెను. వర్షాకాలమున కనబడు ఇంద్రధనుస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనం. నేను చూచి సాగిలపడగా నాతో మాటలాడు ఒకరి స్వరము నాకు వినబడెను. చూడండి ప్రియులారా, యెహెజ్కేలుకు కలిగినటువంటి దర్శనం అన్నమాట. దేవుడి సింహాసనం మీద ఆసీనుడై కూర్చుంటే ఆయన వెలుగు ఎలా ఉందో దాని గురించినటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ. దేదీప్యమానమైనటువంటి కాంతితో ఆయన నింపబడ్డాడు. అసలు ఆయనే కాంతి. సూర్యునికి ఆయనే కాంతి ఇచ్చింది, నక్షత్రాలకు ఆయనే కాంతి ఇచ్చింది, గ్రహాలకు కాంతి ఇచ్చినటువంటి దేవుడు ఆయనే. వీటన్నిటికీ కాంతిని ఇచ్చిన దేవుడు ఇంకెంత కాంతిమంతుడో, ఇంకెంత గొప్ప కాంతితో ప్రజ్వలిస్తాడో చూడండి. యెహెజ్కేలు ఆ దర్శనం చూశాడు. ఆయన నరస్వరూపిలాగానే ఉన్నాడు, కానీ ఆయన చూస్తే నాకు భయం వేసింది. అంటే ఈయన కూడా క్లియర్గా ప్రభువుని చూడలా. ఆ దర్శనం అతనికి కలిగింది, కానీ వెలుగే కనపడుతుంది. వెలుగే. ఆయన ముఖ తేజస్సును ఇప్పటి వరకు ఎవరు చూడలేదండి. యెహెజ్కేలు కూడా ఏమని చెప్తున్నాడు అని అంటే, ఆయనలో నుండి ప్రజ్వలిస్తున్నటువంటి కాంతులు ఇత్తడి కరిగిపోతున్నట్టుగా అనిపించింది, అగ్నిగుండంలాగా ఉంది, నాకు భయం వేసింది అని చెప్తాడు.
ఇంకా ముఖం మీద చూస్తాడండి ఆయన? స్వరూపం చూస్తాడు. ఒక ఆకారం చూస్తాడు గానీ, ముఖాన్ని చూసే అవకాశం లేదిక్కడ. ఆ కాంతి చూసినప్పుడు ఆయనకు భయమేసింది. 7 రంగులు ఈ సింహాసనాన్ని చుట్టుముట్టున్నాయంట. ఆయనే చెప్తున్నాడు. అది దేవుని మహిమ అని చెప్తున్నాడు. అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. ఆ స్వరం వినటానికి కూడా నేను భయపడ్డానని చెప్తాడాయన. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 23వ వచనానికి వెళదాం. మరియు యెహోవా మహిమ పట్టణంలో నుండి పైకెక్కి పట్టణపు తూర్పు దిశనున్న కొండకు పైగా నిలచెను. ఆయన దర్శనంలో మరి యొక్క విషయం చూశాడు. దేవుని యొక్క మహిమ అంట పట్టణము నుండి పైకెక్కి పట్టణపు తూర్పు దిశన ఉన్నటువంటి కొండకు పైగా నిలిచెను అని చెప్పాడు. యెహెజ్కేలు గ్రంథం 43వ అధ్యాయం 4-5 వచనాలు చదువుదామండి. తూర్పు తట్టు చూచు గుమ్మపు మార్గమున యెహోవా తేజో మహిమ మందిరంలోనికి ప్రవేశించారు. ఆత్మ నన్ను ఎత్తి లోపటి ఆవరణంలోనికి తీసుకొని రాగా యెహోవా తేజో మహిమతో మందిరము నిండి ఉండెను. అసలు ఆయనకి ఎలా ఉంటుందండి ఆ ఫీలింగ్ చూడండి. దేవుని యొక్క మహిమ మందిరం అంతా నింపబడిందంట. ఈ తెల్లని కాంతిలోంచి వస్తున్నటువంటి ప్రజ్వలిస్తున్నటువంటి 7 రంగులు ఆ ఆలయాన్ని ఆవరించి ఉండగా ఈయన చూశాడు. అంటే దేవుడంటే ఇదా? దేవుని యొక్క మహిమ అంటే తేజో మహిమ అంటే ఇదా? అని ఆయనకు అర్థమైపోయిందండి. ఆత్మ ఈయన్ని తీసుకొని వెళ్ళిందంట. ఆ మహిమ తేజో మహిమ కాంతిని చూసి ఈయన సాగిలపడ్డట్టుగా మనకు కనపడుతుంది ప్రియులారా. అంత గొప్ప దేవుడండి. ఆయన గురించి మనకు అర్థం కాదండి. ఎందుకంటే మనం ఎప్పుడు చూడలేదు కదా! మనుషుల్ని మనం చూస్తాం. మనుషుల యొక్క స్వభావాలు మనం వింటుంటాం వాళ్ళని చూస్తాం, వాళ్ళ మాటలు వింటుంటాం. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి మనుషులండి స్వాభావికంగా చాలా చెడ్డ మనుషులు. మంచి చేయాలనేటటువంటి ప్రయత్నం ఉన్నటువంటి వాళ్ళు చాలా కొద్దిమంది. ఎక్కువగా చెడు చేసి బ్రతికేటటువంటి వారే మనకెక్కువ మంది పరిచయస్తులుగా ఉంటారు. ఆ పరిచయాల ద్వారా మనము నశించిపోతున్నాం. భూమి మీదకు మనం ఎందుకొచ్చామంటే అండి, గొప్పగా జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి వచ్చామండి. చాలా ఉంది మనం భూమి మీద తెలుసుకోవాల్సినటువంటి విషయాలు, కనుగొనాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. జీవితం అనేటటువంటి విలువ మనకు తెలియట్లేదండి. తల్లిదండ్రులు హింసించే పిల్లలు కొంతమందైతే, బిడ్డలను హింసించే తల్లిదండ్రులు మరికొంతమందైతే, భార్య భర్తల మధ్య శోధనలతో నింపబడిన వారు మరికొంతమందైతే, మరికొంతమంది చెడు చూపుల ద్వారా నశించిపోతుంటే, మరికొంతమంది ఇతరులను అవమానించాలి, ఇతరులను నిందించాలి, నిత్యం ఇదే ఆలోచనతో గలిబిలి వాతావరణం, చెడ్డ వాతావరణంలో ఉండిపోతుంటే ఇంకెలా అండి మన సమాజం మారేది? సమాజంలోనికి నీతి అనేది ఎప్పుడొస్తదండి? ఎథిక్స్ అంటాం. సమాజంలో ఎప్పుడైతే నీతి చిగురిస్తుందో, సమాజం అప్పుడు దేవుని చూస్తదండి. ఈ నీతి చిగురించనంత కాలం దేవుని యొక్క దర్శనం మనకు కలగదండి. లేచింది మొదలుకొని మనం మాట్లాడుకునేటటువంటి మాటల్ని ఒక్కసారి రిపీట్ చేసుకోండి నిద్రపోయేటప్పుడు. నేను ఈ రోజంతా ఏం చేశానని ఒక్కసారి రిపీట్ చేసుకోండి. రిపీట్ చేసుకున్నప్పుడు మన మీద మనకే అసహ్యం వేస్తుంది. కొంతమంది ఆ అసహ్యాన్ని ఆనందంగా మలుచుకొని చాలా గొప్పోడిని అనుకుంటా ఉంటారు. ప్రియులారా, మానవ జీవితాన్ని ఒక్కసారి ఆలోచన చేసి కంట్రోల్ చేసుకోండి. మనం గొప్ప వ్యక్తులుగా ఉండటానికి పిలువబడ్డామండి. అంతే. ఆయన తేజో మహిమను చూసినప్పుడు అసలు నేనేంటి? మనుషుల మధ్య నేనున్నానే. ఈ మనుషుల స్వభావాలు, ఈ మనుషుల యొక్క పద్ధతులు చూస్తా ఉంటే, అసలు ఈ వెలుగును చూసే అర్హత నాకుందా అని అనుకుంటాడాయన. మందిరంలోనికి నా ఆత్మను తీసుకెళ్ళి వెలుగును చూపించాడంటే ఎంత గొప్ప విషయం. అసలెంతుందా చరిత్ర, దేవుని గురించినటువంటి చరిత్ర ఎంతుందా అని అప్పుడు తెలుసుకుంటాడండి ఆయన. ఇప్పటిదాకా నేను వ్యర్థమైన జీవితాన్నే జీవించాను.
కానీ దేవుడంటే ఏంటో నాకు అర్థమవుతుంది అని, అసలు చూడాల్సినవి ఇంకా ఉన్నాయని యెహెజ్కేలు అర్థం చేసుకుంటారు వీళ్ళు. పరలోకంలో సింహాసనం ఉంది. ఆ సింహాసనం ఎవరు? దేవుణ్ణి మోస్తున్నది నలుగురు దూతలు. మనకులాగా ఇంట్లో వస్తువుల్లాగా అక్కడ వస్తువులు ఉండవండి. మనం భూమి మీద చూస్తున్నటువంటి రాళ్ళు, రప్పలు అక్కడ ఉండవండి. భూమి మీద ఉన్న నేల అక్కడ ఉన్నదండి. భూమి మీద ఉన్న సముద్రం అక్కడ ఉండదు. నదులు అక్కడ ఉండవు. భూమి మీద ఉన్నటువంటి రకరకాల చెట్లు అక్కడ ఉండవు. మనం ఇప్పటివరకు కూడా ఆ పట్టణాన్ని చూడలేదు. ఆ పరలోక రాజ్యాన్ని చూడలేదు మనం. ఎందుకంటే మనం ఆత్మీయులం కాదు గదా! మనం ఆత్మ అయిన తర్వాత ఏంటనేది చూస్తాం. కానీ కొంతమంది ఎలా ఉంటది పరిస్థితంటే ఆహ్, కానానుకు నేను మిమ్మల్ని తీసుకెళ్తానని దేవుడు చెప్తాడు. అబ్రహాముతో చెప్తాడు. నీ సంతతి వారిని కానానులో స్థిరపరుస్తానని చెప్తాడు. కానాను చూడాలి, చూడాలి, చూడాలని ఐగుప్తు నుండి ప్రయాణం చేసినటువంటి వారందరూ కూడా అరణ్యంలోనే చనిపోతారు. కానానంటే పాలు తేనెలు ప్రవహించు దేశం అనుకున్నారు. కానీ చూడకుండానే వాళ్ళ పాపం వలన అక్కడే అరణ్య మార్గంలోనే చనిపోయారు వాళ్ళు. నూతన తరంతో కానానుకు వెళ్ళటం జరిగింది. అట్లాగే మన పాపాలు పరలోక రాజ్యాన్ని చూడనివ్వకుండా, చేరనివ్వకుండా చేస్తాయి. రెండవ మరణానికి మనల్ని తీసుకువెళ్తాయి గుర్తు చేసుకో. యేసుక్రీస్తు ప్రభు నిన్ను, నన్ను పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళటానికి గదా సిలువలో త్యాగం చేసింది. నువ్వు ఉమ్మి వేసినా తుడుచుకున్నాడు. నువ్వు ఆయన్ని చేదరించుకొని మాట్లాడినా తట్టుకున్నాడు. ఇంకా చేతులు చాచి నిన్ను ప్రేమించాడు. ఎరగనన్నా ప్రేమించాడు. పట్టించినా ప్రేమించాడు. బెత్తాలతో కొట్టినా ప్రేమించాడు. కొరడాలతో కొట్టినా ప్రేమించాడు. నీ పాపం ఆయన మీద మోపినా ప్రేమించాడు. నిన్ను కరుణించాడు. ముళ్ళ కిరీటం పెట్టి నువ్వు ఒత్తుతుంటే అయినా గూడా ఆయన సహించాడు. నువ్వు చేసినటువంటి పాపమే ఆ ముళ్ళ కిరీటం. భరించాడాయన. ఇన్ని బాధలు నీ కోసం భరించాడంటే ఆ తండ్రి ప్రేమను నువ్వెలా వెలగట్టగలవండి? నిన్ను రక్షించాలనే ఒకే ఒక ఉద్దేశ్యం యేసుక్రీస్తు ప్రభువులో. మరొకటి లేదు. నిన్ను రక్షించాలంతే. నీ ఆత్మను ఆయన రాజ్యంలో ఉంచాలి. ఆయన కోరికది. ఆయన ఇష్టపడిందది. కనుక నీవు వాక్యమును వింటున్నావు. జాగ్రత్త సుమా. దేవుడు అంత మహిమా స్వరూపి అయిన దేవుడు నీ కోసం భూమి మీదకొచ్చాడు. తన వెలుగేమైపోయింది? తన మహిమ ఏమైపోయింది? కాంతి కలిగినటువంటి దేవుడు నీ దగ్గరకొచ్చి నీవే శరీరంతో ఉన్నావో ఆ శరీరం ధరించుకొని నీ కోసం త్యాగం చేశాడాయన. చూడండి. సింహాసనం మీద ఆసీనుడై ఉన్నటువంటి దేవుణ్ణి ప్రకటన గ్రంథకర్త అయినటువంటి యోహాను దర్శనంలో చూస్తున్నాడు. యెహెజ్కేలు చూసినా దర్శనమేనండి. ప్రియులారా ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. ఆయన మేఘమును ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద ఇంద్రధనుస్సుండెను. ఆయన ముఖము సూర్య బింబం వలెను, ఆయన పాదములు అగ్ని స్తంభముల వలన ఉండెను. ప్రకటన గ్రంథకర్త చూసి చెప్తున్నాడు. దేవుడంటే ఇలా ఉన్నాడు. మరి అలాంటి గొప్ప దేవుడిని మనం కలుసుకోవడానికి ప్రయత్నించాలి మరి. రండి, ధనుస్సులో ఉన్నటువంటి 7 రంగులు, ఆ 7 రంగుల గురించి మనం చూద్దాం రండి. మొదటి రంగు ఎరుపు రంగు, రెడ్ కలర్. యేసుక్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి విమోచనకు గుర్తు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం మీరు చూడండి. అలాగే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం కూడా మీరు చూడండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం కూడా మీరు చూస్తే మీకు అక్కడ కనపడుద్ది. రెండవది ఆరెంజ్, నారింజ రంగు. మానవ పాపములకై తీర్పు నొందిన క్రీస్తు ప్రభు గుర్తు, జడ్జ్మెంట్. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం చూడండి. నిర్గమకాండం 38వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదవండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక
8వ అధ్యాయం 9వ వచనం కూడా మీరు చదివితే అక్కడ కనపడుతుంది. ఇక 3వ రంగు ఎల్లో. క్రీస్తు ప్రభు యొక్క దైవత్వానికి గుర్తు. డివినిటీ అంటాం దాన్ని. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1-5 వచనాలు, 5వ అధ్యాయం 18వ వచనం వరకు మీరు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం కూడా మీరు చూడండి, కనబడుతుంది. ఇక 4వది ఆకుపచ్చ రంగు, గ్రీన్. క్రీస్తు ప్రభు యొక్క మానవత్వానికి గుర్తు, హ్యుమానిటీ. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాలు మీరు చదివితే అక్కడ కనపడుతుంది. ఇక 5వది నీలి రంగు, బ్లూ. క్రీస్తు ప్రభు ఇచ్చే నిత్యత్వం మనకు గుర్తు, ఎటర్నిటీ. యోహాను సువార్త 5వ అధ్యాయం 11-13 వచనాలు, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 15-19 వచనాలు, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 8-12 వచనాలు చదవండి, మీకు కనపడుతుంది. 6వది జేగూరు రంగు, ఇండిగో అంటాం. క్రీస్తు ప్రభు పొందిన శ్రమలకు గుర్తిది, సఫరింగ్స్ అంటాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3-4 వచనాలు, లూకా సువార్త 22వ అధ్యాయం 4వ వచనం, మత్తయి సువార్త 27వ అధ్యాయం, లూకా సువార్త 23వ అధ్యాయం మీరు చదవని కనపడుతుంది. ఇక చివరిగా ఊదా రంగు, వైలెట్ అంట. క్రీస్తు ప్రభు యొక్క రాజరికానికి గుర్తిది, రాయల్టీ అంట. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6-7 వచనాలు, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనాలు, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11-13 వచనాలు మీరు చదివితే అక్కడ కనపడుతుంది. కనుక ఈ 7 రంగులలో ఉన్నటువంటి గొప్ప విషయం ఇది ప్రియులారా. అలాంటి మహిమతో ప్రజ్వలిస్తున్నటువంటి కాంతులతో నింపబడినటువంటి దేవుడు నీ కొరకొచ్చి నిన్ను బ్రతిమలాడుతుంటే నువ్వు అర్థం చేసుకోలేకపోవటం ఎంత వెరితనమో. దేవుని యొక్క ముఖ తేజస్సు చూడగలవా? ఆ వెలుగులో నిలబడి నీ ఆత్మను నువ్వు వెలిగించుకోగలవా? ఒకసారి ఆలోచన చేసుకొని వాటన్నిటినీ కూడా స్వయంగా మరి నీ కన్నుతో నువ్వు చూసి ఆనందించడానికి సిద్ధపడు. ప్రార్థనతో, భక్తితో, విశ్వాసంతో సిద్ధపడి ముందడుగు వేయి. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహింపజేసి నడిపించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలపులకు కావలేను గాక. ఆమేన్.